హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడైతే ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది కదండీ, ఈ నెక్ మోడల్ అయితే మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకైతే చూపించబోతున్నానన్నమాట. సో మనకైతే ఒక కస్టమర్ అడిగారండి, ఇటువంటి నెక్ ప్యాటర్న్ అయితే పెట్టండి కుర్తీకి అని చెప్పి అయితే చెప్పారనమాట. సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇక్కడైతే వీడియో తీస్తున్నానండి. సో ఫస్ట్ అయితే నేనైతే ఒక క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకొని డబల్ ఫోల్డ్ మీద అయితే వేసానండి. ఇంకా అట్లా వేసి 4 ఇంచుల విడ్త్తో అయితే నేను మెడ వెడల్పు అనేది 4 ఇంచులు పెట్టాను. ఇంకా అలాగే మెడ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే పెట్టాను అనమాట. సో ఇప్పుడు మనం అది స్క్వేర్ షేప్గా అయితే మనం గీసుకోవాలండి. 3.5 ఇంచుకి మెడ పొడవు పెట్టాం కదా, సో అది స్క్వేర్గా అయితే గీసుకోవాలి. సో నా దగ్గర అయితే ఇట్లాంటి ఒక స్కేల్ అయితే ఉందన్నమాట. సో దాని హెల్ప్ తీసుకొని అయితే నేను ఇక్కడ రౌండ్ అనేది మార్క్ చేసుకున్నాను. సో నార్మల్గా ఈజీగా కూడా మనం మార్క్ చేసేసుకోవచ్చు, చేత్తోనే గీసేసుకోవచ్చు, వచ్చేస్తుంది. ఇంకా నేను ఏంటంటే ఇక్కడ ఈ స్కేల్ ఉందని చెప్పి దీని అయితే యూస్ చేసి ఇంకా పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగైతే రౌండ్ అనేది గీసుకున్నాను అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి ఎక్కడైతే రౌండ్ షేప్ అనేది గీసుకున్నామో అక్కడి నుంచి 1/2 ఇంచు పైకి ఇంకొక మార్క్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా అనేది 1/2 ఇంచు పైకి అయితే నేను ఇంకొక మార్క్ అనేది చేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మనము ఫ్రంట్ అనేది కొంచెం డౌన్, అక్కడ మీకు పిక్లో కనిపించింది కదా కొంచెం డ్రాప్ షేప్ లాగా వచ్చి ఉంటుంది. సో అదైతే నేను 1.5 ఇంచు అయితే కిందకి పెట్టుకున్నానండి. అంటే మనం నెక్ పొడవు అనేది 3.5 ఇంచులకు పెట్టుకున్నాం కదా, సో అక్కడ నుంచి మళ్ళీ ఇంకా 1.5 ఇంచుకి అయితే ఇంకా కిందకైతే నేను పెట్టుకున్నాను అనమాట. అంటే మనకి 1.5 ఇంచు అయితే సరిపోతుంది. 1.5 ఇంచు ప్లస్ అలాగే వెడల్పు వచ్చి ఒక 6 ఇంచు వెడల్పు పెట్టుకుంటే సరిపోద్దండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక మూత సేమ్ ఇటువంటి మూతలు అయితే మన ఇంట్లో చాలానే ఉంటాయి కాబట్టి ఇంకా అట్లా ఈ మూత హెల్ప్తో అయితే 6 ఇంచు పైకి అనేది మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి సరిగ్గా ఈ మూత అనేది ఉండేటట్టు పెట్టుకొని అయితే మనం ఇట్లాంటి కట్ వర్క్ షేప్ అనేది గీసుకోవాలన్నమాట. సో చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా ఉంటుంది ఇదైతే. సో చూపిస్తున్నాను కదా మీకు, ఇట్లా అయితే గీసుకోవాలండి, చాలా ఈజీగా గీసేసుకోవచ్చు. అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటేనండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అట్లా నేను గీసేసుకున్న తర్వాత అయితే కింద అంటే మార్జిన్ కావాలి కాబట్టి కొంచెము ఒక 1/4 ఇంచు లేదా 1 ఇంచు గ్యాప్తో అయితే ఇట్లా నేను ఇట్లా అయితే గీసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇట్లా గీసేసుకొని కరెక్ట్గా అయితే మనం కట్ చేసుకోవాలండి. నాకు తెలిసి ఇది అర్థం అవుతుందని అనుకుంటున్నానండి. అంటే ఇది నేను కట్ చేస్తూ వీడియో తీసానమాట. నేను ఇంకా అర్జెంట్ డ్రెస్ ఇవ్వాల్సి ఉంటే ఇంకా కట్ చేస్తుండి వీడియో అనేది స్టార్ట్ చేశాను, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి. సో ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నదంతా కట్ చేసేసి ఇప్పుడు మన ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, సో ఆ ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర కూడా మనం అయితే కట్ చేసుకోవాలి. ఈ కట్ వర్క్ ఉన్న దగ్గర అయితే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ షేప్ అవుతుంది. కొంచెం ఎక్కడైనా ఎగుడు దిగుడు కట్ చేసినా సరే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది రాదనమాట. సో చెరిగిపోతుంది షేప్ అంతా కూడా. ఇంకా అందుకని చెప్పి కొంచెం అంతా కేర్ఫుల్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడైతే చాలా నిదానంగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫైనలీ మనం కట్ చేసుకున్న తర్వాత అయితే షేప్ ఎలా ఉందో చూడండి ఒకసారి. అయితే పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.